ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈ రోజు అడుగడుగున దాదాపు 60-70 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎక్కడ చూసినా పోలీసుల ఆంక్షలు. ఏ వైపు నుంచి వస్తున్నా, ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నా అక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం. పైగా నిన్నటి నుంచి ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేసిన పనేంటో తెలుసా? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొంటే వాళ్లను రౌడీ షీటర్లుగా కేసులు బుక్ చేస్తాం, రౌడీ షీటర్లుగా ముద్ర వేస్తామని చెప్తున్నారు. అంటే రైతులు రౌడీ షీటర్లలా కనిపిస్తున్నారా వీళ్ళకి? మొత్తానికి 400 మందికి నోటీసులు ఇచ్చారు సార్. 400 మందికి నోటీస్ ఇచ్చారు. 2000 మంది పోలీసులు ఎక్కడికక్కడ అన్ని మార్గాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, రైతుల్ని అక్కడికి రాకుండా అడ్డుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పోలీసులు 2000 మందిని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని లెక్క ప్రకారం చూస్తుంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు, ఈ కార్యక్రమం శాంతియుతంగా జరగడానికి, ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి వాళ్ళని నియమించుంటే, వాళ్ళని ఉపయోగించుకుని ఉంటే చాలా బాగుండేది. కానీ అలా చేయలేదు. అడుగడుగున అడ్డంకులు సృష్టించాలి ఏదో ఒక రకంగా. ఇది అయినా సరే జనం ఏ స్థాయిలో వచ్చారు, అభిమానులు ఏ స్థాయిలో వచ్చారు? మీరు నిన్నటి నుంచి ఇచ్చినటువంటి నోటీసులేంటి? ఆ నోటీసులో భయభ్రాంతులకు గురి చేసేలా మీరు రాసినటువంటి రాతలేంటి? అడుగడుగున అడ్డుకున్న విధానం ఏంటి? కనీసం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా పోయిద్దన్న ఆంక్షలేంటి? ఇంత దుర్మార్గం ఎక్కడైనా మీరు చూసుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడుతున్నారంటే ఎందుకు ఈ భయం? ఒక్కసారి ఈరోజు వచ్చినటువంటి జన సందోహాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే ఇన్ని అడ్డంకులు సృష్టించినా, ఇన్ని అవాంతరాలు కలిగించిన, ఇన్ని కుట్రలు చేసినా, ఇన్ని కుతంత్రాలు చేసినా, ఎక్కడికక్కడ అందరినీ ఆపేసినా, కేవలం 500 మంది మాత్రమే రావాలనేటటువంటి ఆంక్షలు పెట్టినా, ఈ ఆంక్షల నడుమ, ఈ కుట్రలు కుతంత్రాలు నడుమ ఇవన్నీ పోను వచ్చిన జనాన్ని మాత్రమే చూద్దాం. వీళ్ళు చెప్పినట్టు 500 మంది అన్నారు కదా పర్మిషన్. నాకు తెలిసి 499 మందే వచ్చుంటారేమో. ఒకసారి చూపించండి. ఇది ఇన్ని ఆంక్షలు, ఇన్ని వలయాలు, ఇన్ని బారికేడ్లు, ఇన్ని చెక్ పోస్టులు, 25 చెక్ పోస్టులు, ఒక బంగారుపాలెం చుట్టూ 25 చెక్ పోస్టులు. మీరు ఇన్ని ఆంక్షలు పెట్టిన అభిమానాన్ని అడ్డుకోగలరా? ఆ జన సమూహాన్ని అడ్డుకోగలరా? ఆ జన సంద్రాన్ని అరచేయి పెట్టేసి, లేకపోతే బారికేడ్లతో సముద్రం ముందు అలల్ని, దూసుకొచ్చే అలల్ని మనం పెట్టేటటువంటి బారికేడ్లో లేకపోతే చెక్ పోస్టులతో ఆపేయాలనుకుంటే అది సాధ్యమయ్యే పనేనా? సునామీకి ఎదురెళ్తున్నట్టే ఉంది కదా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే. వీళ్ళు ఇంతమందిని ఆపిన తరువాత దాదాపు నేను చెప్తున్నాను కదా 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. అక్కడి నుంచి ఉంది ఈ ఆంక్షలు, ఈ పోలీసు వలయాలు, ఈ బారికేడ్లు, ఈ చెక్ పోస్టులు, ఇవన్నీ కూడా. ఆఖరికి పెట్రోల్ బంకుల్లో వైఎస్ఆర్సీపీ జెండాతో ఎవరైనా వచ్చారనుకో అక్కడ వాళ్ళకి పెట్రోల్ పోయొద్దు ఆ బండ్లకి. ఏది 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఏ వచ్చినా సరే. ఈ స్థాయిలో దిగజారిపోయారంటే వీళ్ళు చేసే తప్పులు చేస్తూ మామిడి రైతును ఆదుకోమని అడిగితే ఆదుకోకుండా 130 రూపాయలు ఇవ్వండి సార్, కేంద్రానికి లెటర్ రాస్తాం, 130 కోట్ల రూపాయలు ఇవ్వండి సార్ సరిపోతుంది, 260 కోట్ల రూపాయలు ఇవ్వండి సార్ సరిపోతుంది, ఇక్కడ మేము అప్పుల మీద అప్పులు చేసుకుని 1,70,000 కోట్లు ఒక సంవత్సరంలో మింగేశాం, మా దగ్గర లేదు రైతులను ఆదుకోవడానికి, మీరు కేంద్రం జోక్యం చేసుకుని
కర్ణాటకలో ఆదుకున్నారు కదా 16 రూపాయలు, మాకు కనీసం 4 రూపాయల కన్నా ఆదుకోండి. 4 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి ఇవ్వండి సార్. ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఆ దృశ్యాలు కూడా చూపించండి. ఇది చూసిన తర్వాత రైతులు పాపం నిరాశతో, నిస్పృహతో ఏ రకంగా కిలో మామిడి ధర తోతాపురి రూపాయి, అర్ధ రూపాయికి పడిపోతే కనీసం వీళ్ళు ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇలాగే చంద్రబాబుకు చూపించాల్సింది మీరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగానే చంద్రబాబు నాయుడు గారు 9 మంది రైతులను పిలిపించుకున్నారు. ఎంతమందిని? 9 మంది రైతులు పిలిపించుకున్నారు. పిలిపించుకుని మీకు ఈ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలకు కొంటాయి, నేను 4 రూపాయలు ఇస్తాను, మొత్తం 12 రూపాయలకి వెళ్ళిపోండి అన్నారు. అయిపోయింది, హామీ అయిపోయింది. మనకి ఇప్పుడు సూపర్ 6 హామీలు ఎట్లా నెరవేరాయో సేమ్ అంతే ఇది కూడా హామీ అయిపోయింది. 12 రూపాయలు అన్నారు కదా, ఇక బోర్డు ఇంటికి. కొనేవాడెవడు, ఇచ్చేవాడెవడు? ఈ దృశ్యాలు చూడండి. ఇది కష్టపడి రైతు చెమట చిందించి పండించినటువంటి పంటను ఏ విధంగా నేలపాలు చేసుకుంటున్నారు. కనీసం వాళ్లకు కోతకు సంబంధించినటువంటి, లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఖర్చులకు కూడా డబ్బులు రాకపోతే కడుపు మండిన రైతు ఈరోజు నడి రోడ్లో ఈ విధంగా మామిడికాయలను పారబోసి వెళ్ళిపోతున్నాడంటే ఈ ప్రభుత్వానికి అసలు మనసు అనేది ఉందా? ఈ ప్రభుత్వానికి రైతుపైన కాస్తైనా కనికరం ఉందా? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడైనా చూశామా? 22 రూపాయల నుంచి 29 రూపాయల వరకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కిలో మామిడి కొంటే ఈరోజు 4 రూపాయలు ఇవ్వడానికి ఎన్ని కోట్ల అప్పులు తెచ్చారు? ఎంత తినేశారు? దోచుకో, పంచుకో, తినుకో. ఇదే కదా మన సిద్ధాంతం. 1,70,000 కోట్ల రూపాయలు తెచ్చి 130 కోట్ల రూపాయలు ఇవ్వండని కేంద్రానికి లేఖ రాసి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ మామిడి అలాగే ఉంటుందా? కుళ్ళిపోతుంది, కుళ్ళిపోతుంది. ఈరోజు కొనేవాడు లేడు, కుళ్ళిపోయినటువంటివి అక్కడ పడేసిపోతున్నారు, ధర లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన. నిన్న అచ్చెన్నాయుడు గారు మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తారు. 260 కోట్లు ఇవ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు సగమే అడిగారు, నేను డబుల్ చేస్తున్నాను, 260 కోట్లు ఇవ్వండి అని. ఏమయ్యా, అక్కడి నుంచి 260 కోట్లు వచ్చేది ఎప్పుడు? ఈ పంట మీరు కొనేది ఎప్పుడు? రైతుల జీవితాలు బాగుపడేది ఎప్పుడు? అప్పటి వరకు ఆ మామిడి అలాగే ఉంటుందా? కనీస పరిజ్ఞానం ఉందా? కనీస అవగాహన ఉందా? కనీసం మీ దగ్గర లెక్కలున్నాయా? ఎన్ని లక్షల హెక్టార్లలో పండిందో తెలుసా మీకు? ఎంత దిగుబడి వచ్చిందో తెలుసా మీకు? మార్కెట్లో దాని ధర ఎంత ఉందో తెలుసా మీకు? వ్యాపారులు ఎంత కడుగుతున్నారో తెలుసా మీకు? దళారులు ఎంత కడుగుతున్నారో తెలుసా మీకు? రైతులకైన ఖర్చెంతో తెలుసా మీకు? ఇవేవి తెలియకుండా మీరు పరిపాలన చేస్తున్నారంటే మిర్చి రైతు పరిస్థితి అదే, పొగాకు రైతు పరిస్థితి అదే, పత్తి రైతు పరిస్థితి అయితే, మామిడి రైతు పరిస్థితి అదే. కేంద్రానికి లేఖ రాయడం, ఇక్కడ మనం దోచుకో, పంచుకో, తినుకో విధానంలో పరిపాలన చేసుకోవడం. ఇలాంటి దృశ్యాలు మన కంటితో చూడాల్సినటువంటి దౌర్భాగ్యం మనకెందుకు పట్టింది? దీనిపైనే మనం మాట్లాడదాం.